హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే శనగల ప్రసాదం తింటే ఆ రుచే వేరు కదండి. అచ్చం అదే రుచితో, అదే కమ్మటి సువాసనతో గుడి స్టైల్ శనగల తాలింపు మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ రోజు చూసేద్దాం. ఈ శనగల తాలింపు కోసం మనం శనగల్ని రాత్రంతా వాటర్ లో నానబెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఇలా ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా కుక్కర్ లోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే ఒక 4 to 5 అవర్స్ అన్న ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శనగలు ములిగేంత వరకు మనం కుక్కర్ లో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని లిడ్ పెట్టేసుకుని ఒక 3 to 4 మాక్సిమం 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి శనగలు ఉడకాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి శనగలు ఉడకాయో లేదో ఎలా తెలుస్తుందంటే ఇలా ఒక శనగను తీసుకుని చేతితో మెదిపితే మెత్తగా మెదిగిపోవాలి. అప్పుడే మనకి శనగలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు. ఒకవేళ అలా ఉడకకపోతే మళ్ళీ కుక్కర్ పెట్టుకుని 3 విజిల్స్ వేయించుకోండి. ఇప్పుడు ఈ శనగలకు మనం తాలింపు వేసుకోవాలి. ఇలా ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే శనగపప్పు ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా బానే ఉంటుంది. ఈ పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా చిలుకల్లా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి ముక్కలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి గుడిలో పెట్టే ప్రసాదం లాగా టేస్ట్ అండ్ ఫ్లేవర్ రావాలంటే ఈ తాలింపు దినుసులు ఎక్కడ మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంగువ ఇక్కడ ఆప్షనల్ అండి. మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, వేసుకోకపోయినా బానే ఉంటుంది. బట్ మనకు ఆ టెంపుల్ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే ఇంగువ ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. మనకి తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా శనగల్ని, వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకుని ఓన్లీ శనగలు మాత్రమే యాడ్ చేసుకుని ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి. ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏమవుతుందంటే ఈ శనగలన్నీ హార్డ్ గా అయిపోతాయి అన్నమాట. అప్పుడు తిన్నప్పుడు మనకి ఆ సాఫ్ట్నెస్ ఉండదు. సో శనగలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కొద్దిగా సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సాల్ట్ చూసుకుని వేసుకోండి. ఎందుకంటే మనం శనగలు ఉడకబెట్టినప్పుడు ఆల్రెడీ కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన సింపుల్ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ శనగల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.